చైనా వెళ్ళేంత వరకు నోబుల్ మీద ఉన్నాడు ఆయన యునస్ ఒక టోను. చైనా వెళ్ళొచ్చిన తర్వాత టోన్ అండ్ టనర్ మారిపోయింది. జీ జిన్పింగ్తో వచ్చి కలిసిన తర్వాత పీక నొక్కేస్తాం, చికెన్ నెక్ పీక నొక్కేస్తాం, మొత్తం 7 రాష్ట్రాలు తోటి లింక్ తెగిపోతుంది, మాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, ఈ మాటలన్నీ మాట్లాడాడు. అప్పుడే ఒక డీల్ కుదుర్చుకొని వచ్చాడు కదా సార్. ఏది మన విజినిటీలో ఉండే బంగ్లాదేశ్లో ఉండే ఎయిర్ స్ట్రిప్ అది ఇంక ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టబోతున్నారు. చైనా డబ్బులు కాంట్రాక్ట్ ఏమో పాకిస్తాన్కి ఇచ్చారు. ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత ఈ మాటలు అన్నాడు. నిజంగా అలాంటి పరిస్థితి ఉంది అక్కడ? బంగ్లాదేశ్ మన మీద ఎటువంటి ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితులు లేదు. అది చిన్న చితక ఏదో చిన్న బాంబులో లేకపోతే ఏదో ఒక టెర్రరిస్ట్ అటాకో ఎటువంటి జరిగినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. నల్లి లాంటిది, ఈజీగా నలిపేయచ్చు మనం, వాడికి శక్తే లేదు. పాకిస్తానే నలిపేస్తాం మనం, పెద్ద వీడేంటి కానీ వాడిని వాడుకుంటున్నాయి ఈ శక్తులు. వాడు అమెరికన్ డీప్ స్టేట్ ప్లాంట్, వాడు క్లింటన్ ఫౌండేషన్కి వాడు చాలా దగ్గర. క్లింటన్ ఫౌండేషన్ యొక్క బ్లాక్ మనీని లాండర్ చేసినటువంటి వాడు వీడి గ్రామీణ బ్యాంక్ దేని ఆధారంగా అయితే వాడికి నోబెల్ ప్రైజ్ వచ్చిందో ఆ గ్రామీణ బ్యాంక్ అంతా కూడా క్లింటన్ ఫౌండేషన్ యొక్క నల్లధనాన్ని వాడు సర్క్యులేట్ చేసినటువంటి వాడు మహమ్మద్ యూనిస్. అందుకని వాళ్ళ అసెట్ ఎక్కడో అమెరికన్ చైనీస్ ఇంట్రెస్ట్ రెండు కలుస్తాయి, బంగ్లాదేశ్లో కలుస్తున్నాయి రెండు. సో అందుకని ఇద్దరు కూడా వాడు వాడుకుంటున్నారు. లాల్ మొనీర్ హాట్, మీరు చెప్పింది ఇందాక, లాల్ మొనీర్ హాట్ అని చికెన్ స్నెక్ దగ్గరగా ఉన్నటువంటి ఒక ఎప్పుడో వరల్డ్ వార్లో ఉన్నటువంటి రన్వేని ఇప్పుడు మళ్ళీ రియాక్టివేట్ ఎయిర్ స్ట్రిప్ అయి ఉంటుంది, దాన్ని రియాక్టివేట్ చేస్తున్నారు. ఫైన్, వాడి దేశంలో వాడు ఏమైనా చేసుకుంటే మనం ఏం చేయలేం కదా. మనం ఏం చేసాము, కంప్లీట్ చికెన్ స్నెక్ని అంతా పటిష్టం చేయడానికి కోసం మనం అడిషనల్ బెటాలియన్స్ పంపించాము అక్కడికి. మనకు డూబ్రీ వచ్చి అస్సాం సైడ్, అలాగే బీహార్లో పెట్టాం. బీహార్ నుంచి చికెన్ స్నెక్ చాలా దగ్గర, యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్ చాలా చిన్న నారో స్ట్రిప్ అక్కడ. సో మనం ఈస్టర్న్ బీహార్లో మనం పెట్టాం. ఒక కంటింజెంట్ వచ్చేసి మనం ఇక్కడ పెట్టాం, మన బీహార్ నుంచి దగ్గర సార్, చాలా దగ్గర. మ్యాప్ చూడండి మీరు, వెస్ట్ బెంగాల్ కింద చాలా పెద్దగా ఉంటుంది కానీ చిన్న నేరో స్ట్రిప్ వస్తుంది. ఆ చిన్న నేరో స్ట్రిప్ ఒక 20-25 కిలోమీటర్ స్ట్రిప్ ఉంటుంది వెస్ట్ బెంగాల్ది, దాని పక్కన బీహార్. సో తిప్పి కొడితే చికెన్ స్నెక్ నుంచి ఒక 50 కిలోమీటర్లు మనకు బీహార్ వచ్చేస్తుంది. ఇక బాగా కూడా కదా, 25 కిలోమీటర్లు బీహార్ వచ్చేస్తుంది. బీహార్ కూడా దగ్గరగా ఉంది. అఫీషియల్గా వాళ్ళకి చికెన్ స్నెక్తో టచ్ లేదు కానీ బట్ ఇట్ ఇస్ వెరీ క్లోజ్ టు చికెన్ స్నెక్. అందుకని ఈ ప్రాంతం అన్నీ కూడా మనం ఇవి పెట్టుకున్నాం, మనం అసెట్స్ పెట్టుకున్నాం, డిప్లాయ్మెంట్ చేస్తాం, హెవీ డిప్లాయ్మెంట్ చేస్తాం. లిసనింగ్ పోస్ట్ అంటారు, మన దగ్గర కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. అటు వాడు ఏం మాట్లాడుకుంటాడు, ఏం చేస్తున్నాడు అని మనకు తెలిసిపోతాయి. సో ర్యాపిడ్ డిప్లాయ్మెంట్. రేపటి రోజు పాకిస్తాన్తో మనం ఏమైనా జరిగితే, వీడేమైనా పిచ్చి పనులు చేస్తే కనుక కంప్లీట్గా టెరిటరీని ఆక్యుపై చేస్తాం మనం. మన పైన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అప్ టు సీల్హట్ అవన్నీ మనం క్యాప్చర్ చేయగలం. రెండోది, త్రిపుర చివరి పాయింట్ దగ్గర నుంచి బే ఆఫ్ బెంగాల్ వరకు వాడి బంగ్లాదేశ్ సంబంధించినటువంటి చట్టగాంగ్ ఏరియా ఏదైతే ఉందో 25 కిలోమీటర్ దూరంలో ఉంది. 25 కిలోమీటర్ కట్ చేసామంటే ఎంటైర్ చట్టగాంగ్ వాడి నుంచి కట్ అయిపోతుంది. అది కూడా చేయడానికి సిద్ధం. 2 చికెన్స్ వాడికి కూడా ఉన్నాయి. రంగపూర్ ఏరియా నార్త్లో అయితే కింద ఇది కూడా కట్ చేయొచ్చు. 2 కదా మన హేమంత్ బిశ్వ శర్మ అన్నది. కరెక్ట్. మాది ఒకటే, నీకు 2 ఉన్నాయని అన్నాడు. కరెక్ట్. అందుకని ఈ 2 మనం కట్ చేయొచ్చు. దాని స్ట్రాటజీ తయారైంది, వీఆర్ రెడీ ఫర్ ఇట్. రైట్. ఈ టెరిటరీని ఎలా క్యాప్చర్ ఇంతవరకు ప్రభుత్వం 2 కట్ చేస్తే బంగ్లాదేశ్ డీలింక్ అయిపోతుందా? ఇప్పుడు కూడా డీలింకే ఉన్నారు. వాడికి భారతదేశం మయన్మార్ సరిహద్దులు తప్ప వాడికి ఏం సరిహద్దులు ఉన్నాయి? ఇంకో దేశం ఎవరితో సరిహద్దులు లేదు కదా వాడికి. మూడో దేశం లేదు వాడికి, సముద్రం ఉంది వాడికి. కట్ చేసామంటే మనకి చికెన్ స్నెక్ పెరుగుతుంది, చిట్టగాంగ్ కట్ చేసామంటే మయన్మార్తో వాడికి కట్ అయిపోతుంది వాడికి. వాడు ఉన్నటువంటి మొత్తం వాడికి 3 సైడ్స్ భారతదేశం ఉంటుంది, కింద సముద్రం ఉంటుంది, అంత తప్పితే ఇంకేం ఉండదు వాడికి. సో కంప్లీట్గా మన మీద డిపెండ్ అయినటువంటి ఎకానమీ అది. పవర్ అదాని పవరే, మనం సప్లై చేస్తాం వాడికి. టెక్స్టైల్ ఇండస్ట్రీలో పత్తి మన దగ్గర కొనుక్కోవాలి వాడు. ఓకే. తర్వాత దాని కలర్స్ డైస్ మన కంపెనీలో ఇస్తున్నాయి. పెట్టుబడి మన వాళ్ళే పెడుతున్నారు. రేమండ్స్ లాంటి వాళ్ళు అక్కడంతా పెట్టుబడులు పెట్టారు. తర్వాత దాని ఫినిష్డ్ ప్రోడక్ట్ని పంపించాలంటే కూడా మనకు కోల్కతా, హౌడా ఇక్కడ ఉన్నటువంటి మన ఏవైతే సీపోర్ట్స్ ఉన్నాయో అక్కడి నుంచి పంపించాలి వాళ్ళు. ల్యాండ్ ట్రేడ్ కట్ చేసాం మనం. మొత్తం ఈ ఎకో సిస్టంలో భారతదేశం లేదు, వాడు బతకలేడు వాడు. మన ప్రభుత్వం ఏంటంటే వాడికి సాయం చేద్దాం, మనకు ఈవిడ ఉన్నప్పుడు హసీనా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ ఎకానమీని సపోర్ట్ చేద్దామని చెప్పి మనం ఇవన్నీ హెల్ప్ చేసాం వాడికి. అన్నీ కట్ చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు చైనా మీద డిపెండ్ అవ్వాలి. చైనా మీద డిపెండ్ అవ్వాలంటే జింగ్జియాంగ్ పత్తి మీద శాంక్షన్స్ ఉన్నాయి అమెరికాలో. జింగ్జియాంగ్ పత్తి తెచ్చుకుంటే ఫస్ట్ కాస్ట్లీ అది. సెకండ్, ఎక్కడి నుంచి తెస్తాడు వాడు? ఎయిర్ కారిడార్ మనం పర్మిట్ చేయం. ఎలా వస్తాడు వాడు? మియన్మార్ మీద కూడా రావాలి వాడు. ఎంత లాంగ్ జర్నీ అది, దాని కాస్ట్ పెరుగుతుంది. ప్లస్ అది శాంక్షన్స్ ఉన్నాయి అమెరికాలో.
వీడికైనా ఫినిష్ ప్రోడక్ట్ అక్కడ ఎవరికైనా మనకు అక్కడ ఉన్నటువంటి అమెరికన్ మేజర్ కంపెనీస్కి వీడు అమ్మితే కానీ వాడు యాక్సెప్ట్ చేయరు దాన్ని. సో అందుకని వాళ్ళ ఎకానమీ పడిపోతుంది. అయినా మొహమ్మద్ యూనిస్ పాకిస్తాన్ని పిలిపించడం, మనకు లష్కర్ తోయిబాని పిలిపించడము, ఈ చైనీస్ వీళ్ళని పిలిపించడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? అలా చేయమని చెప్పారు కాబట్టి. సో హీ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ టు డూ సో. కరెక్ట్. అందుకని అవి జరుగుతున్నాయి. ఇటు సైడ్ బంగ్లాదేశ్, ఇటు సైడ్ పాకిస్తాన్ ఇద్దరిని మనకు వ్యతిరేకంగా లీవర్స్గా వాడుకుంటున్నాయి ఈ G2 దేశాలు, చైనా, అమెరికా ఇద్దరు వాడుకుంటున్నారు. ఇది పెద్ద పవర్ గేమ్ మనకు వ్యతిరేకంగా నడుస్తుంది. అంటే మన ఇద్దరం ఉందాము, ఇంకా మూడో శక్తి మనల్ని ఛాలెంజ్ చేయకుండా మనం చూసుకోవాలి. భారతదేశం యొక్క లేబర్ను వాడుకోవాలి. సత్యనాథన్లా, సుందర్ పిచ్చయ్య లాంటి టెక్నాలజీ కూలీలు కావాలి మాకు, రైట్? మా ఫ్యాక్టరీలో